రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అర్హులైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు రేషన్ కార్డు, నిత్యావసర సరుకులను, హెల్త్ కార్డు ఆరోగ్యానికి ఉపయోగపడేటట్టు విడివిడిగా అందజేయాలని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి సార్ చెప్పుకుంటా వచ్చిండు. రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని వాళ్లకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంచి శుభవార్తనే చెప్పిండనే చెప్పాలి. ఈ ముచ్చటతోటి గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం సభలను నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నామని అన్నాడు. మంత్రులతోని ముఖాముఖి కార్యక్రమంలో ఇంకా చాలా మంది రేషన్ కార్డుల కోసం అర్జీలు సమర్పించేందుకు వచ్చుతోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటన చేసిండు. అక్టోబర్ తొలి వారంలో రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించబోతున్నట్టు చెప్పుకుంటా వచ్చిండు. రేషన్ కార్డులతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులను కూడా ఇస్తామని చెప్పి అబ్బో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిండు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో అందులో ఈ కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా జారీ చేసే విధి విధానాలు, పత్తం ఉన్న పరిస్థితులు, నిబంధనలు ఏ విధంగా సాపిగా ముందుకు పోవాలన్న అంశాల మీద తాము చర్చలు చేస్తున్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చటిన్నటువంటి ప్రతిపక్షాలు ఏమంటున్నాయనంటే, మీరు అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం కాబోతున్నది, ఇంకా మీరు పర్యవేక్షిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, అనుగుణంగా అడుగులు వేయబోతున్నామని ఈ పిల్లి ముచ్చట్లే చెప్తున్నారు తప్ప పబ్లిక్ వనకొచ్చే ముచ్చట ఒక్కటి చెప్తలేరు. 6 గ్యారంటీలు ఇస్తామన్నారు, ఇప్పటిదాకా రేషన్ కార్డులకు గతే లేదు. ఇక ఫ్రీ బస్సు ముచ్చటైతే చెప్పాల్సిన పని లేదు. 4 తిట్లు 6 బూదు పురాణాలతోటి బ్రహ్మాండంగా నడుతున్నది. 100 బస్సులకు 10 బస్సులతోని ఈ ఫ్రీ బస్సు. మరిగా రేషన్ కార్డులు మీరు అధికారంలోకి వచ్చిన మొదట్లలోనే రేషన్ కార్డుకు అర్జీలు తీసుకున్నారు కానీ మరి అవి ఏ దిక్కు దివాన లేకుండా ఏడకు పోయినాయో, మేము అప్లై చేసినా ఇంకా రాలేదని చెప్పి అందరూ అసుగులో బాసి ఎదురు చూస్తున్నారు జనాలు. ఇక మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామనే ముచ్చట మీరెందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఏం జరుగుతున్నది? బతుకమ్మ చీరలు అని చెప్పి కేసీఆర్ ఇచ్చే చీరలను సుతం ఈసారి మా దసరా పండగకు లేకుండా చేసిల్లు. అవేందయ్యా మాకు దసరా చీరలు రాలేదు ఇంటింటికానంటే, కావాలంటే మీకు పైసలు ఇస్తాం, మీకు కావాల్సిన చీర మీరే కొనుక్కోండి అంటున్నారు. రేషన్ కార్డుల ద్వారా రేషన్ షాపుల నుంచి మహిళలకు, ఆడపడుచులకు చీరలు ఇచ్చే కాన్సెప్ట్ ఏందనంటే, పుట్టింటి నుంచి సార పంపిస్తున్న కాన్సెప్ట్ లో కేసీఆర్ సార్ ఈ పథకాన్ని తీసుకొస్తే మీరు దాన్ని గంగలో దొక్కి ఇప్పుడు మేము పైసలు ఇస్తాం మీరు కొనుక్కోండి అంటే, గా పైసలు మా తాను లేవా, మేము కొనుక్కోలేమా అని గట్టిగానే వార్నింగ్లు ఇస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ పనితనం చూసిన వాళ్ళు. ఈ ఉత్తమయ్య ఇది పద్ధతేనా? మీ అసలు రేవంత్ రెడ్డి ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఏమన్నంటే హైడ్రా అని చెప్పి దాని వెనకాల పడి మొత్తం ఆయనకు కానోళ్ళనే టార్గెట్ పెట్టుకుని కూల్చే ప్రయత్నంలో చేస్తున్నాడు. పబ్లిక్ ను మోసం చేసి మాయ మాటలతోని అధికారం ఎక్కి ఈ రోజు అధికార మదంతోని అడ్డగోలు పనులని చేసుకుంటా జనాలను మస్తు ఇబ్బంది పెట్టుకుంటా హైడ్రా అనే పేరుతోని పెద్ద హైడ్రామా చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి మస్తు ఎడ్డిస్తున్నారు ఈ ముచ్చటేరికైనా ప్రతిపక్షాలు. ఏం అధికారమో, ఏం అధికారులో, ఏం హైడ్రానో. ఈ రోజున ఒక సామాన్య సగటు మనిషికి సొంతిల్లు అంటే ఒక గొప్ప కళ. అటువంటి కళను సాకారం చేసుకున్న సుతం ఎందుకు వీళ్ళందరూ ఇట్లా మా ఇళ్ల మీదకి దాడికి వచ్చి కూల కొడుతున్నారో మాకు అర్థమైతలేరు. ఇప్పుడు హైడ్రా అనేది మీ ప్రభుత్వంలో కొత్తగా తెర మీదకి వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది? మేము ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, జాగా తీసుకున్నప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు కానీ అన్ని పర్మిషన్లు మీరే ఇచ్చి ఈ రోజు చెరువులలో ఉన్నది, నాలల్లో ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది, FTL బఫర్ అని చెప్పి మమ్మల్ని ఎందుకు బఫర్లు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యంగా రేవంత్ రెడ్డిని బూతుల పురాణాలతో తిట్టి పోతున్నారు. చూద్దాం ఇప్పుడు కాంగ్రెస్ పాలన కొత్తగా రేషన్ కార్డుల అవతారం ఎత్తింది. ఇది ఎంతవరకు సాపి అవుతుందో, ఎంతవరకు సక్సెస్ అవుతుందో.